తర్వాత క్వశ్చన్ ఎన్నో చెప్పాలి నేను సెవెంత్ సరే సెవెంత్ క్వశ్చన్ లో ఉన్నాను. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్స్ ఆఫ్ ది సర్కిల్ x square plus y square minus 10 equal to 0 at the point whose axes are 1 అన్నాడు. యాక్సిస్ అంటే ఏంటండి? x కోఆర్డినేట్. వెరీ గుడ్, x కోఆర్డినేట్ అండి. కాబట్టి చూడండి, గివెన్ సర్కిల్ ఈస్ ఇది కూడా సేమ్ మోడల్ కదా సార్. ఇటమా ఇది కూడా సేమ్ మీరు చేస్తారా? చేస్తాం సార్. అయితే ఇప్పుడు ఇక్కడ గివెన్ సర్కిల్ ఈస్ x square plus y square minus 10 equal to 0 అని తీసుకుంటారు, లేకపోతే s equal to 0 అని తీసుకోండి. s is identical equal to x square plus y square minus 10 equal to 0 అని తీసుకోండి. తర్వాత సెంటర్ ఏమవుతుంది? 0,0 అవుతుంది. మరి రేడియస్ ఏమవుతుంది? రేడియస్ ఏమైనా కావాలా మనకి? అవసరం లేదు, ఏం అవసరం లేదు. కాబట్టి సెంటర్ రేడియస్ కట్టినా కట్టపోయినా పర్వాలేదు. మనకు కావాల్సింది ఏంటి? యాప్సిస్ 1 అన్నాడు కాబట్టి లెట్ 1, y బి ది పాయింట్ ఆన్ ది సర్కిల్. అర్థమవుతుందా? లేదు ఇంకా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నాము అనుకుంటే, ఎక్స్ అనేది పాయింట్ గా తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ x1 ఏది x1, 1 అనుకోండి బాబు. x1, 1 అనుకుంటే x1 స్క్వేర్ మళ్ళీ s1 అనుకుంటారేమో, మళ్ళీ అదో బాధ. వద్దులేండి, x1 అని అనుకోండి బాబు, ఎందుకు వచ్చింది తమలే. తర్వాత ఇక్కడ ఏమనుకుంటారంటే యాక్సిస్ 1 అన్నాడు కాబట్టి y కోఆర్డినేట్ మనకు తెలియదు కాబట్టి 1, y బిది పాయింట్ ఆన్ ది సర్కిల్ అనుకోండి. ఇందులో రాయండి. రాస్తే x ప్లేస్ లో 1 రాస్తే ఏమని వస్తుంది? y square minus 9 equal to 0, y square equal to 9 అవుతుంది, y equal to plus or minus 3 అవుతుంది. ఏమంటే అప్పుడు పాయింట్స్ ఏమవుతాయి? therefore the points are 1, 3 ఒకటి, 1, -3 ఒకటి. అవునా? అప్పుడు ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ p 1, 3 టు ది సర్కిల్ s equal to 0 is s1 equal to 0 అని చెప్పి దీన్ని ఎలా రాయాలి? xx1 plus yy1 minus 10 equal to 0 అయినా చేస్తారా? అయితే ఇది చేస్తాం. తర్వాత థర్డ్ రోమన్ చూడండి. థర్డ్ రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. థర్డ్ రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటాడండి వాడు? ఇఫ్ x square plus y square equal to c square and x by a plus y by b equal to 1 intersect at a and b, then find ab bar అన్నాడు. ఏమండి? తర్వాత hence deduce the condition that the line touches the circle. వాడి బాధ అంతా ఏంటంటే, ఫస్ట్ ఏమడిగాడంటే ఒక సర్కిల్ ఇచ్చాడండి, అలాగే ఒక లైన్ ఇచ్చాడండి. అది లైన్ యొక్క ఏ ఫామ్ అండి? అది స్టాండర్డ్ ఫామ్ బాబు. లైన్ నేను అడిగింది సర్కిల్ కాదు, లైన్ యొక్క ఇంటర్సెప్ట్ ఫామ్ అది. అవునా? ఈ లైన్ ఏం చేస్తుందట? సర్కిల్ ని a, b దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందట. అయితే ఏబి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అర్థమవుతుందండి? ఏబి ఈక్వేషన్ కూడా కాదు, దాని అర్థం ఏంటంటే వాడు ఏబి బార్ అన్నాడు కానీ తప్పండి. అది ఏబి అంటే ఏంటంటే అక్కడ మనకి లెంత్ ఆఫ్ ది కర్డ్ అని దాని అర్థం. ఏబి ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అది ప్రింటింగ్ మిస్టేక్ పడింది, బార్ ఉండదు అక్కడ. ఏబి ఫైండ్ అవుట్ చేయమంటాడు క్వశ్చన్ లో. ఏబి అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆ కర్డ్, అదే ఆ లైన్ సర్కిల్ ని a, b దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి కర్డ్ అవుతుంది, కాబట్టి లెంత్ ఆఫ్ ది కర్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? కండిషన్ తీసుకురామంటాడు. దేనికి కండిషన్ అంటే ఆ లైన్ సర్కిల్ టచ్ చేస్తే కండిషన్ ఏంటి అని అడుగుతున్నాడు. అర్థమవుతుందండి? అదే విషయం. చూడండి, నేను ఒక డయాగ్రామ్ రఫ్గానే వేస్తున్నాను, చూసుకోండి. థర్డ్ రోమన్ లో ఫస్ట్ వన్ అన్న
given circle is x square plus y square equal to c square. Here center c equal to 0, 0, radius r equal to small c అవుతుంది. నెక్స్ట్ అర్థమైందా? ఎందుకు అలా అయిందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ తో కంపేర్ చేసానమ్మా. అర్థమవుతున్నామా? అర్థమవుతుంది sir. సార్. తర్వాత ఈసారి చూడండి. ఇప్పుడు సర్కిల్ ని ఈ లైను ఏబి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. నాకు కావాల్సింది ఏబి లెంత్ కావాలి అంటే 2√r² - d² ఫార్ములా. కాబట్టి ఇది సెంటర్ అనుకుంటే ది డిస్టెన్స్ ఏమవుతుందంటే డి అవుతుంది. ఇది సెంటర్ సి 0, 0 అవుతుంది. ఆర్ అంటే ఇది అవుతుంది ఈ డిస్టెన్స్. కాబట్టి ఏబి కావాలంటాడు కాబట్టి లెంత్ ఆఫ్ ది కర్డ్ ఫార్ములా 2√r² - d² కాబట్టి ఆర్ ఉంది కాబట్టి నాకు ఏం కావాలి? d² కావాలి. డి కావాలి. అవునా? డి అంటే ఏంటి? Perpendicular distance from center to the chord. ఏమైనా తింటున్నావా? No, sir. మాటలో వచ్చింది నెట్వర్క్. అంటే కోల్డ్ గా ఉంది. సరే చూసుకోండి జాగ్రత్త. ఇప్పుడు డి ఈక్వల్ టు ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సి 0, 0. డి రాయాలంటే ముందు లైన్ తీసుకోవాలండి. గివెన్ లైన్ ఈస్ ఏమి ఇచ్చాడు వాడు? x/a + y/b = 1 అని ఇచ్చాడండి. దీని నుండి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏబి అవుతుంది. ఇదేమవుతుంది? bx + ay అవుతుంది ఈక్వల్ టు 1 అవుతుంది. bx + ay ఈక్వల్ టు ఏబి అవుతుంది. bx + ay - ab ఈక్వల్ టు 0 అవుతుంది. ఏమండి? d ఈక్వల్ టు the perpendicular distance from c 0, 0 to the line 1 అండి. d ఈక్వల్ టు ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏంటి? mod c/√a² + b². అంటే mod c by quotient of x² + quotient of y². సార్ x quotient whole square plus y quotient whole square. Quotient of x² plus quotient of y² కాదు. x quotient whole square plus y quotient whole square. a² plus b² అండి. చూడండి. దట్ ఈక్వల్ టు mod c అంటే ఏమొస్తుంది ఇక్కడ? mod -ab కదా. Yes, sir. బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² plus b² అంటే x quotient b² ప్లస్ a². అంటే ఇది ఏమవుతుందమ్మా? ab బై a² plus b² అవుతుందమ్మా. Yes, sir. Sir. ఇదమ్మా విషయం. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్. కర్డ్ AB is లెంత్ ఆఫ్ ది కర్డ్ AB బార్. AB బార్ కర్డ్ యొక్క లెంత్ అని దాని అర్థం. అది ఇచ్చింది కరెక్ట్ అయితే ప్రశ్న. ఏమండి? దాని ఫైండ్ AB బార్ అని ఇవ్వకూడదు, AB అని ఇవ్వాలి. అది కరెక్ట్. లేదా ఇలా ఇవ్వాలి. లెంత్ ఆఫ్ ది కర్డ్ AB బార్ ఈజ్ ఫార్ములా ఏంటి? 2√r² - d². దట్ ఈక్వల్ టు 2√r² అంటే r వాల్యూ ఎంత? c కదా. కాబట్టి c² - d² అంటే AB బై √a² + b² హోల్ స్క్వేర్ అవుతుందమ్మా. Yes, sir. yes sir. Sir. దట్ ఈక్వల్ టు 2√c² - ఇది ఏమవుతుంది? a² b² బై a² + b². లేకపోతే a² + b² అవుతుంది. ఇచ్చాడండి ఆన్సర్. ఇంకేమైనా సింప్లిఫై చేశాడా? అర్థమైందా? Yes, sir. Yes, sir. చేసాడా? అలా వదిలేసాడా? అలా ఉంది.
ఏమండి అక్కడ తర్వాత చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వాడు ఏమన్నాడు, ఒకవేళ ఈ లైన్ కనుక ట్యాంజెంట్ అయితే అప్పుడు కండిషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఒకవేళ లైన్ ఏంటి ట్యాంజెంట్ అవ్వాలి, ట్యాంజెంట్ అయినప్పుడు కండిషన్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఏమండి చూడండి ఒకసారి. ఇప్పుడు ఒకవేళ ఈ లైన్ కనుక ట్యాంజెంట్ అయింది అనుకోండి, ట్యాంజెన్షియల్ కండిషన్ ఏంటి, ఆర్ ఈక్వల్ టు డి అనే. లేదా ఇంకోలా చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే, ఇప్పుడు ఈ లైన్ ట్యాంజెంట్ అయింది అనుకోండి, లెంత్ ఆఫ్ ది కర్డ్ ఏమవుతుంది, 0 కదా. అర్థమవుతుంది. కర్డ్ అంటే ఇదండి, 2 డిస్టింక్ట్ పాయింట్స్ దగ్గర సర్కిల్ ఇంటర్సెక్ట్ చేస్తేనే కర్డ్ అంటాం మనం. ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తే కర్డ్ అనం. కాబట్టి కర్డ్ అనేది ఉంటుందా, ఉండదు. మరి కర్డ్ లేని దానికి కర్డ్ యొక్క లెంత్ ఏముంటది, నీకు అర్థమైందండి. కాబట్టి వాడు క్వశ్చన్ ఏమన్నాడు, hence deduce the condition that the line touches the circle. If the line touches the circle, then the length of the curve becomes 0. The length of the curve ఎందుకు 0 అవుతుందో అర్థమైందండి. అర్థమైంది సార్. దట్ ఇంప్లైస్ ఏమని చెప్పచ్చు, లెంత్ ఆఫ్ ది కర్వ్ ఫార్మ్ ఏది, ఇది కదా, 2 b² బై, ఇది ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా మనకంటే. 0 2 తో డివైడ్ చేసేస్తే √c² మైనస్ a² b² బై a² ప్లస్ b² ఈక్వల్ టు 0. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే c² మైనస్ a² b² బై a² ప్లస్ b² ఈక్వల్ టు 0 అయిపోతుందండి. దీని నుండి c² ఈక్వల్ టు a² b² బై a² ప్లస్ b² అవుతుందమ్మా. ఏమా నెక్స్ట్ దట్ ఇంప్లైస్, ఇప్పుడు c² రివర్స్ చేయండి, 1/c² ఈక్వల్ టు a² ప్లస్ b² బై a² b². సపరేట్ చేయండి, 1/c² ఈక్వల్ టు a² బై a² b² ప్లస్ b² బై a² b². b² a² క్యాన్సిల్ అయిపోతే మనం ఏమని రాయొచ్చమ్మా, 1/c² ఈక్వల్ టు 1/a². ఇదే కండిషన్. ఇలాగైనా చేయొచ్చు, లేదా ఇంకోలా చేయొచ్చు. ఎలా చేయొచ్చు, ఆర్ ఈక్వల్ టు డి. అర్థమవుతుందా, ఆర్ ఈక్వల్ టు ఇంకా ఈజీగా వచ్చేది. ఆర్ ఈక్వల్ టు డి అంటే సి ఈక్వల్ టు ఏబి బై √a² ప్లస్ b². స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే c² ఈక్వల్ టు అది a² b² బై a² ప్లస్ b² వచ్చేది కదా. అప్పుడు మళ్ళీ ఇదేగా వస్తుంది, ఇక్కడికి వచ్చేస్తాం ఈ స్టెప్. అర్థమైందా, ఒక్కటండి చెయ్యాలని మనకు ఉండాలి. ముందు ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్ గా అన్నీ వస్తాయి పర్ఫెక్ట్ గా. ఇంట్రెస్ట్ లేకపోతే అక్కలేని అన్నీ వస్తాయి, అవి వస్తాయి ఇవి వస్తాయి, రెండు ఉంటాయి. మనిషికి మంచి ఇచ్చాడు, చెడు ఇచ్చాడు, అది సరే. లేదంటే మీరు అలా చేసుకోవచ్చు, లేకపోతే OR అని పెట్టి అది కూడా రాయనే. అయితే మీరు రాసుకోండి. అయితే ఏమంటే అదైతే ఇంకా ఈజీగా వచ్చేది. ఈ స్టెప్లన్నీ కలిసి వస్తాయి, మ్యాటర్ అంతా రాయక్కలే. అప్పుడు ఏం రాస్తారంటే, ఇఫ్ ద లైన్ టచెస్ ది సర్కిల్ దెన్ ద టాంజెన్షియల్ కండిషన్ ఈజ్ ఆర్ ఈక్వల్ టు డి అని రాసిస్తారు. ఆర్ ఈక్వల్ టు డి అని చెప్పి సి ఈక్వల్ టు డి అంటే ఏంటి, ఏబి బై స్క్వేర్ ఆఫ్ a² ప్లస్ b² స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే c² ఈక్వల్ టు a² b² బై a² ప్లస్ b² అవుతుంది. రివర్స్ చేస్తారు, సింప్లిఫై చేసుకుంటారు. అది కూడా మీరు చేయండి, అది చేయండి. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. The line y equal to mx and the circle x² plus y² equal to a² intersect at a and b. a and b దగ్గర అంటే ఇంతకు ముందు ఇచ్చిన సమ్లాగా ఇచ్చాడు, అవునా. ఇంతకు ముందు ఏంటంటే ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ ఇచ్చాడు. ఇది ఏ ఫార్మ్ అండి, y equal to mx plus c అంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. వెరీ గుడ్. అది కూడా ఏం చేస్తుందట, ఏబి దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందట. అయితే ఏమని ఇచ్చాడు, ఏబి ఈక్వల్ టు, మీరు ఇక్కడ గమనించారా,
పై క్వశ్చన్ కి దీనికి గమనించారా? సార్ పై క్వశ్చన్ కి దీనికి గమనించారా? ఎస్ సార్ పై క్వశ్చన్ లో ఏబి బార్ అన్నాడు, తప్పు అన్నానా లేదా నేను అక్కడ? అన్నారు సార్. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏబి ఈక్వల్ టు 2 లేమన్నాడు. AB. ఎస్ సార్. అది లెంత్ ఆఫ్ ది కర్డ్. మీకు అర్థమైందండి సీన్? అలా ఉంటదండి. Yes, sir. మనం పెర్ఫెక్ట్ గా సినిమా మొత్తం కరెక్ట్ గా చూసాం అనుకోండి, మొత్తం అంతా అర్థం అవుతుంది. మనం మధ్యలో లీవ్ అయిపోతూ మళ్ళీ గ్యాప్లు ఇస్తూ వచ్చాం అనుకోండి, వచ్చినట్టే అర్థం అవుతుంది అంతే. సరే పోలేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ లైన్ ఆ సర్కిల్ ని ఏ కామా బి దగ్గర టచ్ చేస్తే వాడే ఇచ్చేసాడు లెంత్ ఆఫ్ ది కర్డ్ 2 లాంబ్డా అని. అయితే ఏం ప్రూవ్ చేయమన్నాడు? సి స్క్వేర్ ఈక్వల్ టు 1 + m స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ లాంబ్డా స్క్వేర్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఏమంటే లెంత్ ఆఫ్ ది కర్డ్ వాడే ఇచ్చేసాడు. అంతకు ముందు లెంత్ ఆఫ్ ది కర్డ్ మనమే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అది ఒకవేళ టాంజెంట్ అయితే కండిషన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, గివెన్ సర్కిల్ ఈస్ ఏమి ఇచ్చాడమ్మా? x² + y² = a². Here C center C equal to 0, 0 and radius r equal to ఎంత అవుతుంది? ఒక్కళ్ళు మాట్లాడలేదు, ఎంత అవుతుందండి? ఏ సార్. ఏ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు వాడు ఇచ్చిన లైన్ చూద్దాం. గివెన్ లైన్ ఈస్ y ఈక్వల్ టు mx + c అన్నాడు. దీని నుండి మనం జనరల్ ఫార్మ్ ఆఫ్ లైన్ లో మార్చుకుంటే mx - y + c = 0 అండి. ఏమండి? mx - y + c = 0. ఏమండి? ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా డయాగ్రామ్ ఒక రఫ్ డయాగ్రామ్ వేస్తాం చూడండి. ఏ బి ఇదేమో x² + y² = a² సార్. ఇదేదో సెంటర్ 0, 0 చూడండి. ఇప్పుడు వాడు ఏమని ఇచ్చాడు? గివెన్ ఏబి ఈక్వల్ టు 2 లాంబ్డా అని ఇచ్చాడు. అంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఇచ్చాడు అన్న. అర్థమవుతుందమ్మా? చూడండి, ఎస్ సార్. అంటే మనం ముందు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. చూడండి, లెట్ డి ఈక్వల్ టు the perpendicular distance from C 0, 0 to the line 1 లేదా గివెన్ లైన్ అని చెప్పి రాసుకున్నా పర్లేదు. టు ద గివెన్ లైన్ దట్ ఈక్వల్ టు ఆరిజిన్ నుంచి ఈ లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏమవుతుంది? mod c mod square m square minus 1. దట్ ఈక్వల్ టు ఏమవుతుందంటే డి ఈక్వల్ టు mod c అంటే c అయిపోతుంది అన్నది. c బై √1 + m² అవుతుందమ్మా. ఏమండి? నెక్స్ట్ ఈసారి గివెన్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఆఫ్ ది కర్డ్ కదా, లెంత్ ఆఫ్ ది కర్డ్ ఏబి ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? 2 లాంబ్డా అని ఇచ్చాడు. దట్ ఇంప్లైస్ 2√r² - d² = 2 లాంబ్డా. 2 క్యాన్సిల్. ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ చేస్తే r² - d² = λ². ఇప్పుడు r² అంటే ఎంత? a² మైనస్ d² అంటే ఎంత? c² / 1 + m² = λ². ఏమండి? నెక్స్ట్ ఈసారి చూడండి, c² మాత్రమే అడుగుతున్నాడు వాడు. కాబట్టి c² అలా తీసుకొచ్చండి, λ² అలా తీసుకోండి. అంటే c² టర్మ్ అలా తీసుకెళ్ళిపోతే c² / 1 + m² = a² - λ². ఏమండి?
దట్ ఇంప్లైస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం 1 plus m square into a square minus lambda square. అదే ప్రూవ్ చేయమన్నాడు. తర్వాత క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ కటింగ్ ఏ కర్డ్ లెంత్ 2 యూనిట్స్ ఆన్ ది లైన్. అబ్బా ఆ లైన్ నుంచి కర్డ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ది కర్డ్ ఇచ్చేసాడు 2 యూనిట్స్ అని. అంటే దాని నుండి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సెంటర్ ఉంది, సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే ఇంకేం కావాలి? రేడియస్ కావాలి. ఏమండి ఆ రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. చూడండి, లేకపోతే ఈసారి నీట్గా రాసేస్తానులేండి, మళ్ళీ మీరు ఇబ్బంది పడిపోతారు అనిపించి సరిగ్గా తెలియకపోతే. చూడండి, థర్డ్ గివెన్ సెంటర్ C equal to -2, 3 and line is 3x plus 4y plus 4 equal to 0. And తర్వాత D equal to the perpendicular distance from C -2, 3 to the line 3x plus 4y plus 4 equal to 0. అంటే అప్పుడు ఇది ఏమవుతుందండి? డిస్టెన్స్ x ప్లస్ లో -2, y ప్లస్ లో 3 వస్తుంది. డినామినేటర్ ఏమో 3 స్క్వేర్ 4 స్క్వేర్ వస్తుంది. అవునా? mod 3 into -2 plus 4 into 3 plus 4 by root a square అంటే 3 square plus b square అంటే 4 square. That equals mod -6 plus 12 plus 4 by root 25 అవుతుందండి. d ఈక్వల్ ఇది ఏమవుతుందంటే 12 ప్లస్ ఇది 4 అంటే 16 10/5 అంటే 2 అయిందన్న. ఏమా d ఈక్వల్ 2 యూనిట్స్ అని వచ్చింది. నెక్స్ట్ గివెన్ లెంత్ ఆఫ్ ది కర్డ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ది కర్డ్ ఈక్వల్ టు 2 యూనిట్స్. ఏమా దట్ ఇంప్లైస్ 2 root r square minus d square equal to 2. 2 ఇందులో 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. రూట్ r స్క్వేర్ మైనస్ d స్క్వేర్ అంటే 2 స్క్వేర్ కదా. ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే r స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు 1. r స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 4 ప్లస్ 1 అంటే 5 అవుతుంది. నెక్స్ట్ therefore the equation of the required circle is లేదంటే the equation of the circle with center required circle is the equation of the circle with the center -2, 3 and radius లేకపోతే వదిలేండి. ఈజ్ ఫార్ములా ఏంటి? x minus h whole square plus y minus k whole square equal to r square. కాబట్టి ఇది h, ఇది k, అందరూ సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే ఏమైనా వస్తుంది ఇక్కడ? x plus 2 whole square y minus 3 whole square. x plus 2 whole square plus y minus 3 whole square. r square అంటే 5.
ఇది సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6y ప్లస్ 4 ప్లస్ 9 మైనస్ 5 ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6y ప్లస్ 8 ఈక్వల్ టు 0. అంతే కాండి వచ్చిందండి. Yes. Yes, sir. తర్వాత క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అండ్ నార్మల్ ఎట్ 1, 1 టు ది సర్కిల్ అంటాడు. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ S1 ఈక్వల్ టు 0 వేసేస్తాం. నార్మల్ కావాలంటే ఏం చేయాలి? సెంటర్ కి ఆ వచ్చిన టాంజెంట్ కి ఈక్వేషన్ ఏం చేస్తాం? ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం సార్. ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అదే సార్ 2 పాయింట్స్ సర్కిల్ ఉంది అంటే సెంటర్ వస్తుంది. పాయింట్ కూడా ఇచ్చాడు కాబట్టి నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం ఏముంది, మామూలుగా చేయడమేగా. ఎస్ సార్, అదే ఈక్వేషన్ మామూలుగా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్తాను. 2 పాయింట్స్ ఫామ్ అని చెప్తే సరిపోద్ది. అది సరే చూడండి. 5th క్వశ్చన్ చూడండి. 5th పోతుంది 4th. ముందు ఏం చేద్దాం అంటే గివెన్ సర్కిల్ ఈజ్ అని చెప్పి S ఈక్వల్ టు అని తీసుకుందాం. ఎందుకంటే S అని తీసుకోవడానికి కారణం ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే ఫార్ములా S1 ఈక్వల్ టు 0 అని రాయాలంటే ముందు S ఉండాలి. అందువల్ల కాబట్టి గివెన్ సర్కిల్ ఈజ్ S ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ఏమిటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3y మైనస్ 4 ఈక్వల్ టు 0. నాకు ఇక్కడ నార్మల్ కావాలి అంటే సెంటర్ కావాలి కాబట్టి చూద్దాం. హియర్ 2g ఈక్వల్ ఏమవుతుంది? ఎక్స్ కోషెంట్ -1. 2f ఈక్వల్ ఏమవుతుంది? వై కోషెంట్. c ఈక్వల్ ఏమవుతుంది? -4. e ఈక్వల్ టు -1/2. f ఈక్వల్ టు -3/2. ఏమండి? కాబట్టి సెంటర్ c ఈక్వల్ టు -g -f కాబట్టి 1/2, 3/2 అవుతుంది. ఏమా? నెక్స్ట్ ఇప్పుడు ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ది సర్కిల్ S ఈక్వల్ టు 0 ఈస్ ఎట్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ది సర్కిల్ S ఈక్వల్ టు 0 ఎట్ పాయింట్ ఎంత ఇచ్చాడు? 3, 2 ఈజ్ S1 ఈక్వల్ టు 0 అండి. ఈ S1 ఈక్వల్ టు 0 రాసినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. S1 ఈక్వల్ టు 0 రాసేటప్పుడు ఇది చూసుకోవాలి. దట్ ఇంప్లైస్ x(x1) ప్లస్ y(y1) మైనస్ దీన్ని ఆఫ్ చేయండి. 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ x1 మళ్ళీ దీన్ని ఆఫ్ చేయండి. -3/2 ఇంటూ y ప్లస్ y1 -4 ఈక్వల్ టు 0. ఎక్స్ ఇంటూ ఇది x1 ఇది y1. ఎక్స్ ఇంటూ 3 ప్లస్ y ఇంటూ 2 మైనస్ 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 -3/2 ఇంటూ y ప్లస్ 2 -4 ఈక్వల్ టు 0. 2 ఎల్సిఎం చేసి పంపించేస్తే 6x అవుతుంది. ఇది ప్లస్ 4y అవుతుంది. ఇది -x అవుతుంది, -3 అవుతుంది, -3y అవుతుంది, -6 అవుతుంది, -8 అవుతుంది ఈక్వల్ టు 0. 6x - x అంటే 5x అవుతుంది. ఇదేమవుతుంది? ప్లస్ y అవుతుంది. ఇదేమవుతుంది? -17 అవుతుంది. వచ్చిందండి? అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి సి అనే పాయింట్ ఏమో 1, 2, 3/2. నెక్స్ట్ నార్మల్ కావాలి అంటే ఈ పాయింట్ తీసుకోండి 3, 2. ఏదో పి అనే పాయింట్ తీసుకోండి. పి అనుకోలేదు. ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఈస్, నార్మల్ కావాలంటే రకరకాలుగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నార్మల్ ఈస్ bx - ay + k = 0 అని చెప్పి అందులో రాసేసి k వాల్యూ తీసుకొని సబ్స్టిట్యూట్ చేయడం ఒక పద్ధతి. లేదు ఈ రెండింటికి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకోవడం ఒక పద్ధతి.
లేదు అలా కాకుండా ఇంకోలా ఎలా చేయొచ్చు అంటే ఓ పాయింట్ కి అది ఒక లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటూ పాయింట్ ద్వారా పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ కావాలంటే b ఇంటూ x మైనస్ x1 మైనస్ a ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ టు 0 అని చెప్పాను. అలా రాయడం ఒక పద్ధతి. బాబు అర్థమవుతుందా బాబు? ఎస్ Yes, సార్ sir. రకరకాలుగా చేయొచ్చండి. నేను చెప్తున్నాను కదా, ముందు ఇంట్రెస్ట్ ఉండాలి. అది ఉండాలంటే ముందు మైండ్ సరిగ్గా ఉండాలి. అక్కలేని యాక్టివిటీస్ అన్ని పెట్టుకోవడం మానేసి కరెక్ట్ గా వర్క్ చేస్తే అంతా బాగుంటుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది అన్నమాట. ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఈజ్ ఏం చేద్దాం? bx మైనస్ ay ప్లస్ k రాద్దామా, లేకపోతే b ఇంటూ x మైనస్ x1 మైనస్ a ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ టు 0 రాద్దామా, లేదా ఈ రెండింటికి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసేద్దామా, ఏం చేద్దాం? Equation find out. Equation find out. ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం అంటే మరి సింప్లిఫికేషన్ ఇబ్బంది అవుతుందిగా. అదే దీనికి bx మైనస్ ay ప్లస్ k అని రాసుకుంటే అప్పుడు ఈ పాయింట్ తీసుకెళ్ళి వచ్చిన లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే k వాల్యూ వచ్చేది కాబట్టి సర్కిల్ ఈక్వేషన్ అదే టాంజెంట్ నార్మల్ ఈక్వేషన్ వచ్చేది. అలా అయినా పర్లేదు, ఇలాగైనా పర్లేదు, ఎలా అయినా పర్లేదండి. నార్మల్ ఈస్ ఫార్ములా చూడండి, y మైనస్ y1 y2 మైనస్ 1 ఇది ఎక్కడైనా తప్పదు కాబట్టి y మైనస్ y1 కాబట్టి ఇది x1 y1 అంటాను, ఇది x2 y2 అంటాను. ఎందుకు అలా తీసుకున్నానంటే నాకు సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుంది. y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 చేసినప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా ఫ్రాక్షన్ ఉండదు. కానీ ఇది మన x1 y1 కింద తీసుకుంటే మాత్రం y మైనస్ y1 x మైనస్ x1 రాసినప్పుడు మాత్రం మళ్ళీ ఎల్సిఎం చేసుకోవాలి. అర్థమవుతుందని నేను చెప్పింది. ఎస్ సార్ Yes, sir. ఈ ఫార్ములా ఏమవుతుందంటే y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 2 minus x1 into x minus x1. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే y మైనస్ 2 ఈక్వల్ టు y2 మైనస్ y1 అంటే 3/2 మైనస్ 2. అలాగే x2 మైనస్ x1 అంటే 1/2 మైనస్ 3 అంటే x మైనస్ x1. y మైనస్ 2 ఈక్వల్ టు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఇది మైనస్ 1/2 అవుతుంది అన్న. అర్థమవుద్దామా చెప్పాలనుకో స్టెప్ అయినా అర్థమవుతుంది సార్. ఏమవుతుందమ్మా? మైనస్ 5/2 అవుతుంది. 2 క్యాన్సిల్, x మైనస్ 3 మైనస్ మైనస్ క్యాన్సిల్. ఏమండి ఈ 5 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5y వద్దులేండి, y మైనస్ 2 ఈక్వల్ టు 1/5 ఇంటూ x మైనస్ 3 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5y మైనస్ 10 ఈక్వల్ టు x మైనస్ 3. దీని నుండి ఈ మొత్తం వాల్యూ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే x మైనస్ 5y ఈ మైనస్ 10 వస్తే ప్లస్ 10 అవుతుంది కాబట్టి 10 మైనస్ 3 అంటే ప్లస్ 7 ఈక్వల్ టు 0 అని వస్తుంది. వచ్చిందండి? Yes, sir. దీన్ని బట్టి చెప్పచ్చు bx మైనస్ ay అంటే bx అంటే x మైనస్ ay అంటే మైనస్ 5y ప్లస్ k ఈక్వల్ టు 0. ఆ పాయింట్ ఇందులో రాసేయండి. రాసిస్తే ఏమవుతుంది? ఇదే అవుతుంది, 7 అవుతుంది. 3,2 ఇందులో రాసేయండి. 3,2 ఇందులో రాసేస్తే 3 మైనస్ 10 మైనస్ 7 అంటే k మైనస్ 7 ఈక్వల్ టు 0, k ఈక్వల్ టు 7. ఆ k ఈక్వల్ టు 7 తీసుకొచ్చి ఇందులో రాస్తే వస్తాను. రైట్. తర్వాత ఈసారి 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ మీరు చేస్తారా? చేస్తాం. Yes, sir. చేస్తాను సార్. హోంవర్క్. సరే, 5th వన్ హోంవర్క్ చేయండి. తర్వాత 6th వన్ చూడండి. ప్రూవ్ దట్ ద టాంజెంట్ ఆఫ్ ది సర్కిల్ టచెస్ ద సర్కిల్ అండ్ ఫైండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నాడు. అది బాధ ఏంటి? ఒక సర్కిల్ ఇచ్చాడు, ఆ సర్కిల్ కి పర్టికులర్ పాయింట్ దగ్గర టాంజెంట్ అనేది తీసుకుంటే ఆ టాంజెంట్ మరొక సర్కిల్ టచ్ చేస్తుందని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. అర్థమైందా? Yes, sir. అంటే చూడండి ఇలా డయాగ్రామ్ ముందు మ్యాటర్ రాసేప్పుడు చెప్తాను. గివెన్ సర్కిల్ ఈస్ సర్కిల్ సార్ అంటాను నేను. సర్కిల్ సార్ ఎస్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ఫస్ట్ది x² ప్లస్ y² మైనస్ 13 ఈక్వల్ టు 0 అంటాం. అలాగే s డాష్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు
x square plus y square plus 2x minus 10y minus 26 equal to 0 అండి. ఏమండి ఇప్పుడు చూడండి వీడు ఏమంటాడంటే చూడండి వాడు అన్నది ఇది ఒక సర్కిల్కి ఒక పాయింట్ దగ్గర ట్యాంజెంట్ ఏంటి ఆ పాయింట్ 3, -2 P అనే పాయింట్ దగ్గర అనుకుందాం. ట్యాంజెంట్ తీసుకుంటే ఈ ట్యాంజెంట్ ఏం చేస్తుందట మరొక సర్కిల్ని టచ్ చేస్తుందని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇది S ఈక్వల్ టు 0 అనే సర్కిల్, ఇది S' ఈక్వల్ టు 0 అనే సర్కిల్. ఈ సర్కిల్ టచ్ చేస్తుందని ప్రూవ్ చేయమంటున్నాడు. అలాగే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండి. ఏమండి మనం లోయర్ క్లాసులో అప్లై చేసిన చిన్న కండిషన్ మనం అప్లై చేస్తాం. అది ఇప్పుడు నేను అడుగుతాను చెప్దిరిగాను చూడండి. ఫస్ట్ అసలు మనం ఏం చేద్దాం, మీకంటూ ఒక ఆలోచన ఉంటుంది కదా. సమ్లో వాడు ఏమడిగాడు, ఈ సర్కిల్కి పాయింట్ దగ్గర ట్యాంజెంట్ తీసుకుంటే ఆ ట్యాంజెంట్ దీనికి ఏమన్నాడు టచ్ చేస్తుందని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. అంతేనా? అంటే ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ముందు నేను ఏం చేస్తానంటే సర్కిల్ కి టాంజెంట్ ఈక్వేషన్ తీసుకుంటానండి. టాంజెంట్ ఈక్వేషన్ అంటే ఫార్ములా ఏంటి? S1 = 0 కదా. సర్కిల్ కి మనకి టాంజెంట్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. తర్వాత టాంజెంట్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, ఆ టాంజెంట్ ఈ సర్కిల్ టచ్ చేస్తుందని ప్రూవ్ చేయాలంటే టాంజెన్షియల్ కండిషనే కదా. అంటే ఏంటి టాంజెన్షియల్ కండిషన్? R ఈక్వల్ టు D. మరి R అంటే ఎవరు ఆర్? అది S' యొక్క R. అర్థమవుతుందా? అది D కి ఈక్వల్ చేయాలి. D అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ S' ఈక్వల్ టు 0 టు దట్ లైన్, టాంజెంట్ లైన్. ఆ రెండు ఈక్వల్ అని చెప్పి చెప్తే టచ్ చేస్తుందని చెప్తే అది వచ్చేస్తుంది. తర్వాత ఇంకేం చేయాలి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు చెప్పి the equation of tangent to the circle S equal to 0 at P3, -2 is ఏమవుతుందమ్మా? S1 ఇక్కడ రాస్తే మళ్ళీ దీన్ని S1 అనుకుంటారేమో. ఈజ్ S1 ఈక్వల్ టు 0. కాబట్టి ఇది ఎలా మారుతుంది? That implies xx1 plus yy1 minus 13 equal to 0. X into 3 plus y into -2 minus 13 equal to 0. అంటే 3x minus 2y minus 13 equal to 0. ఏమండి ఇది ఏంటి? టాంజెంట్. ఇప్పుడు ఈ టాంజెంట్ ఈ సర్కిల్ టచ్ చేస్తుందని చెప్పి ప్రూవ్ చేయాలి. కాబట్టి ఈ S' is identical equal to x² plus y² plus 2x minus 10y minus 26 equal to 0. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు చూడండి, C ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ? 2g, g ఈక్వల్ టు 1, 2f ఈక్వల్ టు -10, f ఈక్వల్ టు -5. అవునా? ఇంకో విషయం, ఇక్కడ 2g' 2f' అంటాం మనం. ఎందుకంటే మరి S' అంటే x² plus y² plus 2g' x plus 2f' y plus c' అని చెప్తాం అన్నమాట. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇబ్బంది పడతాం అనుకుంటే మామూలుగా వేసుకోండి అంతే. c'. తర్వాత c' ఈక్వల్ ఎంత? -26. ఇప్పుడు మరి మీరు ఏం చేస్తారు, సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయండి. సెంటర్ c' ఈక్వల్ టు -g - f అంటే -1 5 అవుతుంది. తర్వాత రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ R ఈక్వల్ టు R అని రాయండి. రేడియస్ R' వద్దు,
లేదంటే మీరు ఇలా రాసుకోండి, మీకు అర్థం అవుతుంది అనుకుంటే ఇబ్బంది ఏం లేదు నాకు. ఈ సి వేరు ఆ సి వేరు రూట్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి దట్ ఈక్వల్ టు రూట్ జీ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ అంటే -5 హోల్ స్క్వేర్ మైనస్ సి అంటే +26. రూట్ 1 ప్లస్ 25 ప్లస్ 26 అంటే ఎంత అవుతుందమ్మా? 52. Yes, sir. అంటే 2√13. ఇప్పుడు చూడండి, d ఈక్వల్ టు ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్. ఏంటంటే సెంటర్, ఫస్ట్ దానికి సెంటర్ 0,0, సెకండ్ దానికి సెంటర్ ఎంత -1,5. సి డాష్ అనుకోవాలి తప్పదు, ఈ సి అనుకుంటే కనుక -1,5 అని రాయించాలి. డిస్టెన్స్ ఫ్రమ్ -1,5 టు ద లైన్ 1 అంటాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అంటాం. దట్ ఈక్వల్ టు ఏమని వస్తుందమ్మా మనకి? మాడ్ 3 × -1 తర్వాత -2 × 5 అవుతుందమ్మా, -13 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్. ఇదేమవుతుంది ఇక్కడ? రూట్ 9 + 4 అవుతుంది. ఇదేమవుతుంది? -3 -10 -13 దట్ ఈక్వల్ టు ఇది -26/√13 దట్ ఈక్వల్ టు 26/√13. ఈ 26 మనం 2 × √13 × √13 కింద రాసుకుంటే, ఈ స్టెప్ వేయకూడదు, నేను మీకు అర్థం అవుతుందేమో వేసాను. 13 క్యాన్సిల్ అయిపోతే 2√13 యూనిట్స్. ఇప్పుడు చూడండి, ఆర్ ఈక్వల్ టు డి అయిందా లేదా? Yes, sir. Yes, sir. ఒకసారి therefore r ఈక్వల్ టు డి. కాబట్టి మనం ఏమని చెప్తాం అంటే, ఇక్కడ ఏం చెప్తాం? ద టాంజెంట్ టచెస్ ది సర్కిల్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 అని చెప్తాం. అర్థమవుతుందండి? Yes, sir. Yes. తర్వాత a tangent of s equal to 0 touches the circle s dash equal to 0. ఏమండి? నెక్స్ట్ ఈసారి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు చెప్తారు? మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ? ఇక్కడ మనం చెప్పుకున్న డయాగ్రామ్ లో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇదేగా. ఇదేనా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటేను? Yes, sir. C-1 5 ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పి ఎక్కడ ఉపయోగించలేదు కదా, మనం ఉపయోగించలేదు. సరే, ఇప్పుడు ఈ లైన్ నాకు తెలుసు కదా. ఏంటి లైన్? 3x - 2y - 13 = 0 లైన్. మరి చూడగానే ఫస్ట్ లో తీరం కూడా గుర్తు రావాలి. తీరం అని చెప్పిన తర్వాత కూడా గుర్తు రాకపోతే ఇంక మిమ్మల్ని దేవుళ్ళు అనాలి. మణికంఠ Sir, ఏమైంది? foot of the perpendicular. వెరీ గుడ్. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ తీరం అండి. ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ మీదకి ఈ పి అనేది ఏమవుతుందంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అవుతుంది. నాకు కావాల్సింది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇదే కావాలి నాకు. కాబట్టి ఒకటే ఇంటిస్తే కనీసం అదేనే చెప్పారు, చాలా సంతోషం. అది కానీ ఎగ్జామ్ లో హింట్ ఎవరు ఇవ్వరండి, అది జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. ఏమా సరే చూడండి.
వాడు క్వశ్చన్ ఏమన్నాడు, ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏటమ్మా ఏంటి the point of contact is a foot of the perpendicular ఎక్కడ నుండి ఫ్రమ్ సి ఎంత వచ్చింది -1,5 ఈ మీరు అలా అనుకునే కన్నా అమ్మ ఇక్కడ ఒక చిన్న విషయం అమ్మా, ఇది మీరు తప్పదు ఇలాగే అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ S = 0 అని తీసుకున్నప్పుడు సి అని రాస్తే అది ఏమవుతుందంటే ఖచ్చితంగా దీని యొక్క సెంటర్ అవుతుంది. ఆ సమస్య లేదు, దీని యొక్క సెంటర్ అవుతుంది. కాబట్టి మీరు ఏంటంటే సి డాష్ అని అనుకోవాలి, తప్పదు. ఇది సి అని అనుకోవాలి, తప్పదు, ఇది ఎలా అయినా సరే. కాబట్టి ఇది సి డాష్ అని అనుకోండి అమ్మాయి. అలాగే ఇది కూడా ఆర్ డాష్ అని అనుకోండి. ఎందుకంటే కండిషన్ అనేది కండిషనే, అది మనం మనుషులు అంటే మాట తప్పచ్చు కానీ మాట తప్పు, అందుకనే వాడి జీవం లేదు. సరే, కాబట్టి ఇక్కడ ఆర్ డాష్ ఈక్వల్ టు డి అని చెప్తాం మనం. ఇప్పుడు ఏంటంటే పర్పెండిక్యులర్ సి డాష్ -1,5 టు ది లైన్ 1 అంటానమ్మా. ఏమండి ఇక్కడ ఇంకోటి, ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఏ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ h, k ఫ్రమ్ -1,2 ది లైన్. అర్థమైంది? ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఏమనుకున్నాను, h, k అనుకున్నాను. అర్థం? దెన్ బై ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థియరం, లేదంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థియరం రాయిపోయినా పర్లేదు, బై లేదంటే వి నో దట్ అని రాసుకున్నా పర్లేదు, బై ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థియరం రాద్దాం. దెన్ బై ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థియరం ఏం చెప్పచ్చు, h - x1/a = k - y1/b minus of ax1 + by1 plus c by a square plus b. ఇది h, k ఆల్రెడీ ఉంది, x1 y1. లైన్ ఏది, లైన్ 1 అన్నాను, లేదంటే లైన్ ఏంటో రాసేసుకోండి ఇక్కడ, ఇంకా హ్యాపీగా ఉంటుంది బాబు. 3x - 2y - 13. మరి అక్కడ ఈక్వేషన్ 1 అని ఇచ్చాం కదా, అందువల్ల. తర్వాత h + 1/a అంటే అక్కడ ఎంత 3 అమ్మ, అయితే ఇక్కడ రాసిండి అమ్మ లైన్ 3x - 2y - 13 = 0. క్లారిటీగా ఉంటుంది. బై 3 = a - y1 అంటే k - 5 బై -2 మైనస్ ఆఫ్ ఇందులో రాసిండి x ప్లస్ ఇది y ప్లస్ అది y1 ప్లస్ అది 3 × -1 -2 × 5 -13 బై a² + b² అంటే 3² ప్లస్ ఏమవుతుంది -2 హోల్ స్క్వేర్, అంతేగా. తర్వాత +1/3 = k - 5 బై -2 = మైనస్ ఆఫ్ ఇది ఏమవుతుందంటే -3 -10 -13 బై 9 + 4 h + 1/3 = k - 5 బై -2 = మైనస్ ఆఫ్ ఇది ఏమవుతుంది 26 అవుతుంది బై 13, 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. h + 1/3 = k - 5 బై -2 = 2 అవుతుంది. h + 1/3 = 2, h + 1 = 6. అలాగే k - 5 బై -2 = 2, k - 5 = -4.
h equal to 6, k equal to 1. Therefore, the point of contact equal to h comma k equal to Is equal to 5. ఇది 5. 5